ప్రైజ్ లార్డ్ టు ద గాడ్స్ చోజన్ పీపుల్. వెల్కమ్ టు స్వరూప్స్ వాయిస్. ముందుగా ఒక వచనాన్ని చదువుకుందాము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. హృదయం బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యాన్ని ప్రస్తావించడం గల కారణం ఏమిటంటే, ఇక ఫిలిప్పీ రాసిన పత్రిక ఇందులోని పౌలు ఏమంటున్నాడంటే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది జాన్ పాల్ గారు ఏమేమైతే చేశారో. సో ఆ విషయాలు మీ ముందు ప్రస్తావించాలని ఆశిస్తూ ఉన్నాను. ఓకే, మొట్టమొదటిగా నేను జాన్ పాల్ గారి విషయంలో జరిగిన యొక్క దాడిని ఖండిస్తూ ఉన్నాను. ఆ దాడి భాను మేకల గారు చేసిన, ఆ సిస్టర్ గారు చేసిన ఏదైనా భౌతికమైన దాడి అనేది ఖండిస్తూ ఉన్నాను నేను. నిన్నటి దినాన జాన్ పాల్ గారు మరి భాను మేకల గారి యొక్క సతీమణి గారికి క్షమాపణలు కోరారు. ఎప్పుడు ఆయన మీద దాడి జరిగిన తర్వాత. అసలు ఇదే పని ఎప్పుడు చేసి ఉండాల్సిందేనంటే, భాను మేకల గారి యొక్క సతీమణి గారి గురించి మాట్లాడిన మాటలున్నా చూసారా, ఆ వీడియోని డిలీట్ చేసినప్పుడు అది డిలీట్ చేసి ఇమ్మీడియట్గా అప్పుడే కనుక క్షమాపణ కోరుకుని ఉంటే ఇంత కాడికి రాకపోయేదనేది నా ఫీలింగ్. తర్వాత మరికొన్ని అంశాలు జాన్ పాల్ గారు ప్రస్తావించారు. యాక్చువల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. గత వీడియోలో జాన్ పాల్ ఇది విను అన్న మాట ఆ యొక్క వీడియో పెట్టిన తర్వాత అందులో కింద ఒక బ్రదర్ కామెంట్ పెట్టారు. ఏమనంటే, బ్రదర్ అతన్ని జాన్ పాల్ అని పిలవద్దు, సేవకుడు అని పిలవద్దు, మణికంఠ స్వామి అని పిలవండి అని అన్నారు. కానీ హైందవులు వారు నమ్ముకున్న దేవుడి యొక్క పేరు కాబట్టి దాన్ని మనం ఏమాత్రం వ్యంగ్యంగా మాట్లాడినా అది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి లెట్స్ నాట్ గో ఇన్ టు దట్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ జాన్ పాల్ అని ఇద్దరు భక్తుల యొక్క పేర్లు పెట్టుకున్నారు ఈయన. ఒకటి యోహాను, నెక్స్ట్ పౌల్ అని. కాబట్టి ఈ మాటను కూడా నాకు ఉచ్చరించడానికి ఈ వ్యక్తి నాకు మనస్కరించట్లేదు. సో ఈవేళ నుంచి జాన్ పాల్ గారిని కాస్త జాంపళ్ళు అని పిలుద్దాం. మీరు ఎవరైనా బాధపడితే ఐఎమ్ సారీ. ఎందుకనంటే ఈయనకి అలవాటే అలా వ్యంగ్యంగా మాట్లాడడం. సో అంటే ఎలాగానంటే, షాలేం రాజు గారు చిలకలూరుపేటలో సేవ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని ఈయన ఏమైనా సంబోధించాడు అని అంటే, ఈయన ఏమైనా సంబోధించారు అని అంటే చిలకలూరుపేట చిలక అని సంబోధించారు. ఇప్పుడు భాను మేకల గారి గురించి ఏమంటున్నారు? పెంటి మేక అంటున్నారు. కాబట్టి ఈయన ఇలా ఇతరులని అంటున్నారు కాబట్టి మనం కూడా ఈయన్ని జాంపళ్ళు అని అన్నా సరే తప్పేమి లేదు. ఒకవేళ ఎవరైనా జాన్ పాల్ అనే పేరు గల వారు ఎవరైనా సరే ఈ వీడియోని కనుక చూస్తుంటే మిమ్మల్ని నేను అనట్లేదు, కేవలం ఇతన్ని మాత్రమే నేను అంటున్నా. ఏమని? జాంపళ్ళు అని. సో ఇక నుంచి ఈయన్ని పిలుచుకున్నాం, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈయన ఇతరులు అన్నాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈయన ఒక క్రిటిసిజం కింద చేసుకొచ్చాడు. ఎట్లాగానంటే, ఈయన నిన్నటి దినాన్న వీడియో మాట్లాడుతూ ఆ తల్లిగారు ఎవరైతే ఉన్నారో, ఎవరు త్రిష వాళ్ళ తల్లి గారు, వారి గురించి ప్రస్తావిస్తూ రెండో పెళ్లి చేసుకున్నారు అని చెప్పే ప్రయత్నంలో అదే మాటని 2 సార్లు ప్రస్తావించాడు ఆయన. అంటే ఇప్పుడు రెండో భర్త, రెండో మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ అని ఈ రకంగా ప్రస్తావించుకుంటూ వచ్చారు జాంపళ్ళు. నువ్వు అంత ఇదిగా అనాల్సిన పని ఏంటి? రెండు సార్లు రిపీట్ చేయాల్సిన పని నీకేంటి? ఓకే, నిన్నటి దినాన్ని నువ్వు ఆ ఫ్యామిలీ నీకు ఎలాగ పరిచయం అయిందో అనే విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చావు. జేమ్స్ గారి యొక్క ప్యానల్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ త్రిష అనే సహోదరి నేను చూసి అక్కడ నీ యొక్క బోధ నచ్చి అక్కడ నుంచి ఆమె నీతోటి రాజమండ్రిలో సెమినార్లు కండక్ట్ చేయాలని ఆశించింది అని చెప్పుకొచ్చావు. నీ తెలిసిన నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఏమని? వీడికి ఎన్నో ఫ్యామిలీ, ఎంతమంది భర్తలు, ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఓకే, తర్వాత నాకు తెలిసే ఉంటుంది కదా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు అని. వాళ్ళు ఏ కారణంతో విడిపోయారో ఏంటో
వీ డోంట్ నో, మాకు తెలియదు అది. కానీ నీకు తెలిసినప్పుడు ఇప్పుడు ఎందుకు ఆమె యొక్క క్యారెక్టర్ని అంత రాంగ్గా ప్రొజెక్ట్ చేయాలని 2 సార్లు రిపీట్ చేస్తున్నావు? అంటే ఇంటెన్షనల్గా ఆమె యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నావు. అదే ఈ ఫిలిప్పీ పత్రిక ఈ అధ్యాయంలో చెప్పబడింది కదా, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములో కూడా చేయవలను అన్నాడు. అంటే నువ్వు కక్ష చేత ఈవేళ ఆమె ఏదో చేసేసిందని నిన్ను అటాక్ చేశారని చెప్పి అనుకుంటున్నావు. అది వీ డోంట్ నో ఎవరు చేయించారు ఏంటనేది తెలియదు. కానీ ఈవేళ నీ దగ్గరికి వచ్చేసరికి కక్ష చేత నువ్వు ఈ రకంగా ఆ తల్లి యొక్క క్యారెక్టర్ని నువ్వు డీబ్లేమ్ చేయడానికి చూస్తున్నావు. అంతే కదా జాంపళ్ళు? అంతే కదా? ఓకే సరే, మరికొన్ని విషయాలు మీకు ప్రస్తావిస్తా. నిన్నటి దినాన ఏమేమి అంశాలు అయితే ఈయన ప్రస్తావించుకొచ్చాడో అందులోంచి మరికొన్ని విషయాలు మీ ముందు పెడతాను. ఆయన మాట్లాడుతూ తల్లిగారి గురించి, త్రిష అనే అమ్మాయి ఏదైనా నీతో కొద్దిగా దగ్గరగా క్లోజ్గా మాట్లాడితే దయతో ఏమనుకోవద్దు, చిన్నపిల్ల కదా తెలియదు అన్నారు అని చెప్పి అన్నావు. సరే, ఇంకొక మాట ఏమని చెప్పావు? అసలు మీ మిస్సెస్ కనుక ఒప్పుకుంటే నీకు నా కుమార్తెనిచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకున్నాను నేను అని అన్నావు కదా? అవును కదా జాంపుల్లో? అసలు జనరల్గా ఆలోచన చేద్దాం. ఇప్పుడు వ్యూవర్స్తో నేను అంటున్నా, ఏ కన్న తల్లి అయినా సరే తన యొక్క కుమార్తెకి 2వ మ్యారేజ్ చేయడానికి ఒప్పుకుంటుందా? అది కూడా నీలాంటి. నీకు ఎంత ఏజ్ బార్ క్యాండిడేట్ అయినా నీకు ఇచ్చేసి ఆవిడ ఎందుకు పెళ్లి చేసేస్తానంటది? నువ్వేమైనా అందగాడువా? నాకు తెలియగడుతున్నా, నువ్వు అంత అందగాడు ఏం కాదు. ఒకవేళ అది నీ ఫీలింగ్ ఏమో కానీ నువ్వు అసలు ఏమంట వాక్యం బాగా చెప్తానని చెప్పి నాకు మిచ్చి మ్యారేజ్ చేసేయాలనుకున్నదాన్ని. అసలు ఇంత దారుణమైన మాట ఎవరైనా మాట్లాడతారు? ఏ కన్నతల్లి మాట్లాడుతుందా? దానికి ఆధారాలు ఏమీ చెప్పవు. నువ్వే నీ సొంత మాటలే మాట్లాడుకొస్తావు. ఈ విషయంలో అసలు ఎక్కడ కూడా నమ్మశక్యంగా అయితే అనిపించట్లేదు. ఆ తల్లి వచ్చి నీ దగ్గర అనేసింది అని అంటే అసలు ఆ నమ్మశక్యంగా అయితే అనిపించట్లేదు. రెండోది, ఆ తల్లిగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు ఆమె నీకు ఫోన్ చేయమని చెప్పిందంట. నీకు ఫోన్ చేయమని చెప్తే ఆ త్రిష అనే ఆమె నీకు ఫోన్ చేసి ఏమని చెప్పావు? ఇప్పుడు నాకు ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదు అని చెప్పి అన్నది అని చెప్పి నువ్వు చెప్పుకొచ్చావు. జనరలీ ఏ కన్న తల్లి అయినా సరే చనిపోతుందంటే కన్న బిడ్డ అయ్యో నా తల్లి చనిపోతుందే అని ఏడుస్తుంది తప్ప ఇప్పుడు రేపు పొద్దున నేను ఎక్కడ ఉండాలి, రేపు పొద్దున్న నేను ఎవరి దగ్గర ఎవరింట్లోకి వెళ్ళి ఉండాలని ఏ కన్న తల్లి ఏ కన్న కూతురు కూడా ఆలోచన చేయదు. అసలు ఆలోచనే రాదు. నువ్వేంటంటే ఒక స్టోరీ ఒకటి అల్లేసావు, బాగా అల్లుకొచ్చేసావు. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఆ దేవుడికి తెలియాలి, నీకు తెలియాలి, ఆ త్రిష అన్న ఆమెకు తెలియాలి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు అన్నది. సరే, నువ్వు మొన్న యోసేపు గురించి చెప్పుకుంటూ వచ్చి ఏమని చెప్పావు అంటే నాకు ఇది బాగా కనెక్ట్ అవుతుంది. దేవుడి వాక్యం ఉంటుంది కదా, మోసపోకడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో అదే కోయిన అన్నాడు కదా. ఇప్పుడు కూడా అదే జరిగింది జాంపళ్ళు. ఏ రకంగా అంటావా? మన యోసేపు గురించి మాట్లాడుకుంటూ వస్తూ నువ్వేమన్నావంటే యోసేపు నీతిమంతుడు కాదు, పరిశుద్ధుడు కాదు, ఆయన తనకి పోతీఫర్ యొక్క భార్యని ముందే అడిగినప్పుడే పారిపోలేదు, అవకాశం కోసం ఎదురు చూశాడు అన్నది నువ్వే కదా జాంపుళ్ళు. ఇదంతా నీ ఎక్స్ప్లెనేషనే కదా యోసేపు గురించి చెప్పుకొచ్చావు. మరి ఇప్పుడేంటి? అప్పుడు ఏమన్నా యోసేపు ఇంకొక అవకాశం కోసం చూశాడు, ఆ రోజే పారిపోలేదు, అప్పుడు దాకా వెయిట్ చేశాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ నువ్వు ఏం చెప్పుకొచ్చావంటే యోసేపు గురించి చెప్పుకొస్తూ ఒక అమ్మాయి నీతో చాటింగ్ చేస్తుంది అనుకో, ఫస్ట్ మెసేజ్కే మనం కనుక
హార్ష్గా రిప్లై ఇస్తే పోలీస్ కంప్లైంట్ పెడతానంటే అక్కడితోనే కన్వర్జేషన్ ఆగిపోతుంది. నువ్వు సెకండ్ మెసేజ్కి అలౌ చేసావు అని అంటే నీకేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా అని చెప్పి అడిగావు కదా. మరి వీళ్ళ గురించి తెలిసినప్పుడు నా కూతుర్ని నువ్వు మ్యారేజ్ చేసుకో అని అడిగినప్పుడు ఆ రోజు నువ్వు అక్కడి నుంచి సెమినార్ ప్లేస్ నుంచి నువ్వు ఎందుకు బయట రాలే అంటే ఏదో అవకాశం కోసం ఎదురు చూసావు, అది నీకు సెట్ కాలేదు అక్కడ. అది మరొక విషయం, ఇప్పుడు మీ భార్య గారితో ఈ యొక్క తల్లిగారు మాట్లాడినప్పుడు కాల్ రికార్డింగ్ వినిపించినప్పుడు అందులో కాల్ రికార్డింగ్లో ఏముంది, ఆమె ఏమందంటే నన్ను వెంట్రుక ముక్కలాగా తీసి పడేశారు కాబట్టి జరిగింది జరిగింది, ఇక్కడైనా సరే నా గురించి ప్రస్తావించకుండా ఉంటే సరే నా గురించి తప్పుడుగా గనక మాట్లాడితే నేను వదిలిపెట్టను అని చెప్పింది. ఆవిడ రాజమండ్రిలో ఏం జరిగింది ఏంటని చెప్పి మీ మిసెస్ అడిగినప్పుడు ఏం జరిగిందో మీకు తెలీదా, తెలుసుకోండి, అవసరమైతే చెప్తానులే అని అంది కదా. నువ్వు కూడా ఏం చెప్పుకోవచ్చావు, వీడియో అంతా అయిపోయిన తర్వాత రికార్డు గట్ట అంతా అయిపోయిన తర్వాత ఇంకా కారణాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కొద్దిగానే ఉంది, ఇంకా చాలా చెప్పాల్సింది ఉంది అంటే నువ్వు కూడా ఏం ఆధారాలు చూపించట్లేదు కదా జాంపళ్ళు. నువ్వు కూడా నీ యొక్క ఆధారాలు నీ సైడ్ నుంచి కూడా ఆధారాలు నేను చూపించట్లేదు కదా. నెక్స్ట్ ఏంటి, నీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు రెండో భర్తకి ఈ త్రిష అనే అమ్మాయికి కూడా తెలియకుండా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు సేకరించాల్సిన పని ఏంటి నీకు? అంటే నీకు బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం నీది ఒక రాంగ్ ఇంటెన్షన్ ఉంది అక్కడ ఆ కుటుంబం పట్ల. మరి ఆ తల్లిగారు ఏదో ఆస్తి గురించి ఏదో అని అంటున్నారు, మరి అది ఎంతవరకు అనేది మాకైతే తెలియదు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఆ తల్లిగారి విషయంలో ఆ భర్త గారికి, ఇప్పుడు రెండో భర్త గారికి ఈ త్రిష అనే అమ్మాయికి తెలియని సంగతులు నీకు తెలుసు, నాకు తెలుసు అని అంటున్నావు. ఇప్పుడు వాళ్ళు ఆ ఫ్యామిలీలో హ్యాపీగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు వాళ్ళ జీవితాల్లో ఎందుకు ఈ రకంగా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఇప్పుడు వాళ్ళ జీవితాలను నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు జాంపళ్ళు? నీ జీవితం డిస్టర్బ్ అయిపోయిందని చెప్పి ఎదుటోళ్ళ జీవితం నాశనం చేసేయాలా? నీకు దక్కలేదని చెప్పి ఎదుటోళ్ళ జీవితాన్ని నువ్వు పాడు చేయాలా? ఇది ఎక్కడ న్యాయం జాంపళ్ళు? ఇది అసలు ఎక్కడ న్యాయం? ఇది నువ్వు ఏ రకంగానా సరే ఎదుటోళ్ళని బ్లాక్మెయిల్ చేసేస్తావా? అసలు అదేమన్నా బుద్ధి? సేవకుడు అలా బ్లాక్మెయిల్ చేయొచ్చా? ఒక కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేయొచ్చా? నువ్వేం చేస్తున్నావు? ఆ కుటుంబాన్ని ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా. అరే ఇంకొక విషయం నేను మర్చిపోయా. ఇప్పుడు ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంది అని చెప్పి అంత ఇదిగా నొక్కి ఒక్కాలించి చెప్పడానికి ప్రయత్నం చేసావే, మరి నెల 20,000 ఇచ్చేది అని చెప్పి నువ్వే కదా ఒప్పుకున్నావు. ఒక నెల ఇవ్వలేదు అని అన్నావు, అదేం జరిగిందో మాకు తెలియదు. ఇప్పుడు నెల 20,000 నువ్వు తీసుకుంటున్నప్పుడు మరి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాడి దగ్గర అని ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తున్నావు కదా. మరి ఒకవేళ అనుకుందాం నీకు ఆ ఇంటెన్షన్ ఉన్నప్పుడు, బ్యాడ్ చేయాలని ఇంటెన్షన్ ఉన్నప్పుడు, మరి అటువంటిప్పుడు ఆవిడ దగ్గర నెల 20,000 ఎందుకు తీసుకున్నావు జాంపల్ నువ్వు? అంటే నీకు డబ్బులు తీసుకున్న దగ్గరికి వస్తే ఎదుటోళ్ళ క్యారెక్టర్లు కానీ ఇంకేమీ నీకు సంబంధం లేదు, నీ డబ్బు నీకు వచ్చేయాలి. జాంపళ్ళు వ్యాపారం బాగుంది జాంపళ్ళు అనేది. నేను యాక్చువల్గా ఒక వీడియో చేసి మానేసుకుందాం అనుకున్నాను నేను, కానీ ఈ యొక్క జాంపల్ యొక్క చెంచాలు కొంతమంది వచ్చి నా వీడియో కింద కామెంట్స్ పెడతా ఉన్నారు, రచ్చగొట్టే పనులు చేస్తూ ఉన్నారు. సరే వాళ్ళ ఆనందం మాత్రం నేను ఎందుకు కాదనాలి, మరికొన్ని వీడియోలు కూడా చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యా. చేద్దాం, ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం, ఓకేనా? ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా జాంపళ్ళు, ఇప్పటికైనా మించిపోయింది ఏమిలే, నువ్వు మారడం ఒక్కటే కావాలి, ఇంకంతే. నిన్ను సేవ చేయొద్దని ఎవరు అనట్లేదు, నువ్వు మారి నీ తప్పిదాలు ఒప్పుకుని నువ్వు జీవించమని అడుగుతున్నావు. ఇంకొక విషయం ఏంటి, జేపీ అంటే బ్రాండా? ఏం బ్రాండు? ఏంటి ఆ బ్రాండు? జేపీ అంటే బ్రాండా? ఎక్కడమ్మా, ఎక్కడది? కాబట్టి ఎప్పటికైనా జాంపళ్ళు మారితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, అదే చెప్తున్నాను నేను, ఓకేనా? ఎక్కడికైనా మించిపోయింది ఏమీ లేదు. దయతో మీరు మారి మీకు బోధ విధానం అన్నీ మార్చుకోండి. అంత అహంకారంగా
అంటే అహంకారం ఎలాగని ఒకవేళ మీరులో ఎవరైనా అంటారేమో. మీరు గమనించండి, జాన్ పాల్ నిన్న చేసిన వీడియో అంతా కూడా గమనిస్తే ఎంత అహంకారంగా ఉన్నాడో, ఎంత గర్వంతో నిండిపోయిందో తన యొక్క మనసు క్లియర్గా అర్థమవుతుంది. తను కూర్చున్న విధానం, అదే రీతిలో తను మాట్లాడే విధానం, నేను సింహం రా, సింగల్ రా, తలన్న తెంచుకుంటా కానీ తల వంచను రా. ఏంటి జాంపల్ ఇది అసలు కరెక్ట్ కాదు. సేవకుడు తగ్గించుకుని జీవించాలి. అన్ని విషయాల్లో తగ్గింపు అనే స్వభావం సేవకుడు కలిగి ఉండాలి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నువ్వు ఈ రీతిగా తయారైపోయావు. మా అందరి ప్రార్థన ఒకటే, కేవలం నువ్వు మారాలని మాత్రమే ఇంత ప్రయత్నం చేస్తున్నాను తప్ప వేరే వ్యక్తిగత కారణాలు ఏమీ లేవు. నువ్వు మారి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తావని ఆశిస్తా ఉన్నాను. ఓకేనా? అండ్ అందరూ కూడా జాన్ పాల్ గారి గురించి ప్రార్థన చేద్దాం, తన యొక్క బోధనా విధానం మారాలని. ఇక నుంచి మీరు మీ సేవ మీరు చేసుకోండి, తప్పుడు బోధలు మానండి, ఇతర సేవకులను నిందించడం కూడా మానుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.